హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈరోజు మనకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా నిన్నటి రోజున ఆయన 19వ విడత డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక ఈరోజు ఈ రైతుల ఖాతాల్లోకి, ఈ జిల్లాల రైతులకు పిఎం కిసాన్ 19వ విడత 2000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్సీ కోడ్ ఉన్నటువంటి జిల్లాల్లో కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి అన్నమాట. ఇక రైతు భరోసా డబ్బులు అయితే సరిగ్గా జమ కావట్లేదు, కానీ పిఎం కిసాన్ డబ్బులు నిన్నటి రోజున విడుదల చేసినా కూడా మనకు ఈ రోజు నుంచి కూడా మీకు ఈ జిల్లాల వారికి డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి ఈరోజు పిఎం కిసాన్ డబ్బులు ఏ జిల్లాల వారికి పడతాయి? అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 26వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేశారు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకు రైతులకు యొక్క డబ్బులు అయితే వేశారు. ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు వేశామంటున్నారు. మరి 4 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి, ముఖ్యంగా ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారనే విషయాన్ని నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. దయచేసి మనకు రైతులందరూ కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా మీరు ఏం చేస్తారంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది రైతులు అలాగే వెళ్ళిపోతున్నారు, వారికి ఇన్ఫర్మేషన్ అనేది తెలియట్లేదు. తప్పకుండా ఇలా చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, అంటే నల్ల కలర్లో. దానిపైన నొక్కండి, మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది కుడి పక్కన. దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇలా చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులందరికీ కూడా గత నెల 26వ తారీఖున రైతు భరోసా ద్వారా వారికి డబ్బులు అయితే వేయడం జరిగిందనమాట. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పారంటే, మనము గత ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 2 సీజన్లకు సంబంధించి ఒక్కో సీజన్లో, అంటే వానాకాలం సీజన్లో ఎకరానికి 5,000 రూపాయలు, అలాగే మనకు రబీ సీజన్ అంటే మనకు ఏదైతే యాసంగి సీజన్ ఉందో యాసంగి సీజన్లో మనకు ఎకరానికి 5,000, మొత్తం ఒక ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నారు 2 సీజన్లో. ఇక రైతులకి యొక్క డబ్బులు అనేది సరిపోవట్లేదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు అందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తాను రైతు భరోసా ద్వారా, అంటే సీజన్కు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది గతంలో. మరి దీని ప్రకారమే ఏంటంటే మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక 15,000 గతంలో ఇస్తామని చెప్పినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం దగ్గర డబ్బులు లేకపోవడంతో 3,000 రూపాయలు తగ్గించి గత ప్రభుత్వంలో 10,000 ఇస్తే ఇక్కడ మన ప్రభుత్వంలో 12,000 రూపాయలు అయితే ఇచ్చారనమాట. మరి 12,000 రూపాయల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎవరైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. ఆయన ఈ రైతు భరోసా ద్వారా మనకు గతంలో కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. అంటే రకరకాలుగా చెప్పారనమాట. అంటే పంటలు సాగు చేస్తేనే ఇస్తాము, పంటలు సాగు చేయకపోతే ఇవ్వము. అలాగే మనకి ఇక్కడ ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇస్తామని చెప్పారు. అంటే వ్యవసాయ భూములకు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు కూడా పంటలు వేసినా వేయకపోయినా కూడా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ అవుతున్నాయి. మరి పైసలు అయితే తీసుకుంటూ ఉన్నారు రైతన్నలు కూడా. ఇక్కడ ఏంటంటే చాలా గందరగోళంగా ఉందన్నమాట ఈ రైతు భరోసా నిధులకు సంబంధించి. అంటే ఏ రోజు ఎవరికి డబ్బులు పడుతున్నాయి, ఎవరికి పైసలు పడుతున్నాయి లేదు అనేది ఇక్కడ తెలుసుకోలేకపోతున్నారనమాట రైతన్నలు. ఇక వారు తెలుసుకోవాలన్నట్టుగానే మనకి ఇక్కడ చూస్తే ఈ రైతు భరోసాకు సంబంధించి ప్రస్తుతానికి మనకు 3 ఎకరాల వరకు కూడా, అంటే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 3 ఎకరాలకు 18,000 రూపాయలు అయితే మనకు జమ చేసినట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక 3 ఎకరాలకు 18,000 రూపాయల్లో భాగంగా ఇప్పటి వరకు 18,000 వేశారు. ఇక 19వ విడత విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఈ 19వ విడత కింద మనకు యొక్క డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. మరి 19వ విడత కింద ఆ పిఎం కిసాన్ డబ్బులతో పాటుగా రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈరోజు 4 ఎకరాలు, అంటే సోమవారం నిన్నటి నుంచి కూడా మనకు
4 ఎకరాల వారికి 24,000 రూపాయల వరకు కూడా జమ అవుతున్నాయి. మరి రైతులకు ఈ విధంగా డబ్బులు వేస్తూ ఉన్నా కూడా చాలామంది రైతులు ఏంటంటే మాకు డబ్బులు పడట్లేదు అంటున్నారు. మరి డబ్బులు పడకపోవడానికి ఎన్నో కారణాలు అయితే ఉన్నాయి. ఈ డబ్బులు పడకపోవడానికి కారణాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఏఈఓ గారిని కలిసి మీరు ఏ కారణం చేత డబ్బులు పడలేదనేది తెలుసుకుంటే మీకు ఈ పెండింగ్ డబ్బులు వెంటనే కూడా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇక ఆయన ప్రకటించినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం తెలిపారు. ఇక ఈ డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి. పెండింగ్ డబ్బులు వస్తాయి, అలాగే ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. రైతు భరోసా ద్వారా మనకు 4 ఎకరాలకు 24,000 రూపాయలు వస్తాయి ఈరోజు కూడా. మరి దీంతో పాటుగా ప్రధాని మోదీ గారు ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ఆ రైతులందరికీ కూడా మనం కేంద్ర ప్రభుత్వం తరపున 3 విడతల్లో 6,000 రూపాయల సాయాన్ని, ఈ చివరి విడత సాయం అన్నమాట ఈ సంవత్సరానికి సంబంధించి ఈ 19వ విడత. మరి ఈ 19వ విడత కంప్లీట్ చేద్దాం. రైతన్నలకు ఈ రబీ సీజన్లో ఏదైనా పంటలు వేసుకోవడానికంటే యాసంగి సీజన్ అనమాట మన తెలంగాణ రైతన్నలకు ఈ యాసంగిలో ఏదైనా పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రధాని మోదీ గారు ఏం చేశారంటే నిన్నటి రోజున 24వ తేదీ అంటే సోమవారం నిన్నటి రోజున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులను ఆయన బీహార్లోని బాగల్పూర్లో అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఇక్కడ డబ్బులు అయితే విడుదల చేశారు. ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి. మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా ఏంటంటే రైతులందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఎవరైతే ఇప్పటి వరకే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి వారు ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోరో వారికి డబ్బులు రావని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ మీకు పైసలు అయితే పడుతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మనకు పైసలు వస్తున్నాయి కాబట్టి మనకు ఇబ్బంది లేదనమాట. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి పీఎం కిసాన్ పైసలు పడ్డాయా లేదా అనేది. ఒకవేళ పైసలు పడుకుంటే పడతాయి, ఒక రోజులో జమ అయిపోలేవు కదా. 22,000 కోట్ల రూపాయలు జమ కావాలి. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రైతులకి ఒక డబ్బులు వేస్తున్నారు. ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్నటువంటి 50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు వస్తున్నాయి కాబట్టి జర్ర సమయం అయితే పడుతుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పైసలు పడడానికి సమయం ఉంది కాబట్టి ఈ నెల 31వ తారీఖు వరకు అంటే మార్చి 31 వరకు కూడా పైసలు అయితే వస్తాయి. మరి ఈ పైసలు ఇప్పటికే రైతు భరోసాతో పాటు ఈ పైసలు కూడా వస్తాయని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. మరి ఆయన చెప్పినట్లుగా రైతు భరోసా ద్వారా ఎకరానికి 6,000 రూపాయలు వస్తాయి. పీఎం కిసాన్ ద్వారా 19వ విడత 2,000 రూపాయలు వస్తాయి. అరే గతంలో మీదైనా సరే ఈకేవైసీ ఎవరైనా చేసుకోకుండా వారికి డబ్బులు రాకుండా ఉంటే వారు కనుక ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే వారికి పీఎం కిసాన్ కింద మనకు 19వ విడత 2,000 రూపాయలతో పాటు గతంలో రావాల్సినటువంటి 17వ విడత కానీ 18వ విడత కానీ ఇక్కడ మీకు నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకి యొక్క పైసలు అయితే రాబోతూ ఉన్నాయి. మరి పైసలు అయితే మీరు తీసుకోండి. మీరు తీసుకుంటేనే ఈ యొక్క డబ్బులు అయితే మీకు విడుదల చేస్తున్నట్లు కూడా ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ విషయం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రస్తుతానికి ఈ రైతు భరోసా ద్వారా 4 ఎకరాలకు 24,000 వస్తే పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు వస్తున్నాయి. మరి నిన్నటి నుంచి పీఎం కిసాన్ పైసలు అయితే పడుతున్నాయి. ఈ పీఎం కిసాన్ కూడా తీసుకోండి, అకౌంట్లోకి వచ్చేస్తే నేరుగా పీఎం కిసాన్ డబ్బులను కూడా మీరు తీసుకోండి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకోసం అయితే నేను తీసుకొస్తూనే ఉంటాను.